కళ్యాణ్ ఇంకా అప్పు వాళ్ళైతే ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళి కూర్చున్న తర్వాత కళ్యాణ్ ఈ మాట అంటాడు, రిపోర్ట్స్ చూడు బాగానే వస్తాయి, చూడు నేను అన్నట్టే ఉంటాయి, చాలా హెల్తీగా ఉంటుంది బేబీ అని డాక్టర్ అంటారు అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే. అదే టైంలో అయితే డాక్టర్, కంగ్రాచులేషన్స్ అండి, మీ బేబీ అయితే చాలా హెల్తీగా ఉంది అని అంటా ఉంటుంది. అదే టైంలో కళ్యాణ్, నాకు తెలుసు డాక్టర్, మా బేబీ చాలా హెల్తీగా ఉందనే విషయం నాకు ముందు నుంచి తెలుసు. డాక్టర్ అదే విషయం, అవునా మీకు ఎలా తెలుసు? నాకే డాక్టర్ అయ్యి ఉండి నాకే ఇప్పుడు తెలిసింది, మీకు ఎప్పుడు ఎలా తెలిసింది అని అంటే, అన్నీ తెలుసు డాక్టర్, ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రతి మెడికేషన్స్, ప్రతి ఫుడ్, ప్రతి డైట్ మేము చాలా పర్ఫెక్ట్గా వాడుతున్నాం కదా, అందుకే బేబీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందన్న విషయం నాకు ముందు నుంచే తెలుసు డాక్టర్ అంటే, మన డాక్టర్ ఇవన్నీ తెలిసిన మీరు ఎందుకంటే హాస్పిటల్ రావడం, అదేందో మీకు ముందే తెలుసు కదా అంటే, ఇప్పుడు కళ్యాణ్ అప్పుడే, ఇప్పుడు మా ఇంటి దగ్గర చిన్న ఒక నాకు లెగ్ ఇంజరీ అయింది అనుకోండి, మా చిన్న డాక్టర్ మా ఇంటి దగ్గర వీధి చివరి డాక్టర్ దగ్గరికి వెళ్తే తను ఏదో ఒకటి చెప్తాడు, కానీ తన సాటిస్ఫాక్షన్ ఉండదు. అదే మా ఫ్యామిలీ డాక్టర్ అయితే కరెక్ట్గా చెప్తారు అనే ఉద్దేశంతో అందుకే మీ దగ్గరకు వచ్చాం. అప్పుడే అప్పు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అవుతుంది, నేను చెప్తే తను నమ్మదు అనే ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చాం డాక్టర్ అని అంటూ ఉంటాడు. అదే టైంలో డాక్టర్ దగ్గరికి కావ్య ఒక రిపోర్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అదే టైంలో డాక్టర్ అంటూ ఉంటారు, ఆగమ్మప్పు, ఇప్పుడు మీ అక్క రిపోర్ట్స్ వచ్చాయి, అది కూడా కలిసి తీసుకెళ్తూ మళ్ళీ తను రావడం ఎందుకు డబల్ అయిపోతుంది అని డాక్టర్ రిపోర్ట్ చూస్తూ ఉంటుంది. అదే టైంలో డాక్టర్ చూసి ఒకటేసారి షాక్ అవ్వగానే కళ్యాణ్ చూసి, ఇదేంది డాక్టర్ ఇలా ఫేస్ పెట్టింది, ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా ఉందా అని చూసి డాక్టర్ని అడుగుతుంటారు. డాక్టర్ ఏమైనా ప్రాబ్లం ఉందని అంటూ ఉంటారు. అదే టైంలో డాక్టర్ కూడా, అవునండి, మీ వదిన యొక్క గర్భసంచి చాలా వీక్గా ఉంది, అప్పుడు దాకా మోయలేదేమో అనే ఉద్దేశంతో చెప్తూ ఉంటుంది. అదే టైంలో ఇంకా రాజు కూడా వెళ్ళి కావ్యకి మిల్క్ ఇస్తూ ఉంటాడు. అదే టైంలో కావ్య అడుగుతుంటుంది, ఏంటంటే ఈ పాలు వేరే కలర్లో ఉన్నాయి. అవును, మమ్మీ పాప బాగా పుట్టాలని కుంకుమ పువ్వు తీసుకొచ్చింది, నేనేం చేశాను, ఆ కుంకుమ పువ్వులు ఇంకొన్ని ఎక్కువ కుంకుమ పువ్వు వేసి కలర్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఇంకొన్ని ఎక్కువ వేసాను, తాగును అని చేస్తుంటారు. తాగిన తర్వాత బాబు వచ్చేసి కావ్య పుట్ట మీద పెట్టి తనని చాలా గారాబం చేస్తూ ఉంటాడు. అప్పుడు కావ్య చాలా ఆనందపడుతుంది, మా ఆయన నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, మా పాప పుట్టిన ఇంకెంత జాగ్రత్తగా చూసుకుంటాడు అనే ఉద్దేశంతో. అప్పుడే నెక్స్ట్ వచ్చేసి రాహుల్ ఇంకా రుద్రాని అయితే మాట్లాడుకుంటాడు. రుద్రాని అంటూ ఉంటుంది రాహుల్కి, నెక్స్ట్ పుట్టబోయే ఈ ఇంటి వారసులు నీ పిల్లలే అంటే, అప్పుడు రాహుల్ అంటూ ఉంటాడు, అలా ఎలా ఇప్పుడు కావ్య కూడా పిల్లలు పుట్టబోతున్నారు అంటే నేను ఏదో ఒకటి చేస్తా కదా అని రుద్రాని అంటూ ఉంటుంది. కానీ తెలిసి